మా అమ్మ ఇగో గిడ కనిపించే ఒక దారికారి నల్ల బట్టలు వేసుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా ఉన్నాడు చూసిర్రా. ఈయన ఒక శాస్త్రవేత్త అన్నమాట. ఈయన కనిపెట్టిన మందులను ఆ విచిత్ర విచిత్ర జంతువులను మనుషుల మీద ప్రయోగించడం అంటే ఇతనికి ఎంతో ఇష్టం అన్నమాట. అలా ఇష్టంగా మనుషుల మీద ప్రయోగిస్తూ ఆ మనిషి చనిపోయినా కూడా ఇతను పట్టించుకోడు. వేరే వాళ్ళని తీసుకొచ్చి మరి ఆ మందును తన మీద ప్రయోగిస్తూ తనే వరల్డ్ నెంబర్ 1గా ఉండాలని చెప్పని తను సృష్టించిన మెడిసిన్ని లేదా విచిత్ర విచిత్ర జంతువులను రాక్షసంగా ఎవరూ లేని అనాథల మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ఇదంతా గమనించిన ఇంకో శాస్త్రవేత్త తనకు ఇదంతా నచ్చక తనకు తెలిసిన ఒక మీడియా పర్సన్ని పిలిచి తనకు పూసగుచ్చినట్టుగా అన్ని విషయాలు చెప్పేస్తుంది. అలాగే త్వరగా లోపలికి వెళ్ళి మీకు ఏమేమి ఆధారాలు కావాలో అవన్నీ ఫోటోలు తీసుకొని మీరు ఎంత తొందరగా బయటికి వస్తే అంత మంచిది, నేను వాచ్మెన్ని మేనేజ్ చేస్తానని చెప్పని తను బయట వాచ్మెన్తో మాట్లాడుతూ తనను మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఈ మీడియా పర్సన్ లోపలికి వచ్చి అన్ని ఆధారాలు సేకరిస్తూ ఉంటాడు. అలా సేకరిస్తుండగా తనకు తెలిసిన అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది. తను పిలుస్తూ నన్ను హెల్ప్ చేయండి అని అనగానే తను గ్లాస్ బ్రేక్ చేసిన వెంటనే ఆ అమ్మాయి తన మీద విరుచుకపడి ఆ మీడియా పర్సన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది.